నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను రాజేశ్వరి. ఎన్నో ఏళ్లుగా భారత్లో దాడులు, కుట్రలు, కుతంత్రాలకు ప్లాన్ చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు మూడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన దాడుల్లో ఒకరో ఇద్దరో కాదు, ఇప్పటి వరకు దాడుల మీద దాడులు జరిపి దారుణాల మీద దారుణాలు చేసిన ఉగ్రవాదుల లిస్టు తీసుకుని మరీ ప్రతీకారం తీర్చుకుంది భారత్ ఆర్మీ. ఇందులో 1999 విమానం హైజాక్ ఉగ్రవాదులతో పాటు పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు కూడా ఉన్నారు. అసలు భారత్ వీరిని ఎలా మట్టుపెట్టింది? 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు ఆగినట్టుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తప్పులను ఇప్పటి వరకు లెక్కించిన భారత్ ఇప్పుడు సరైన సమాధానం చెప్పిందా? అసలు భారత్పై గతంలో దాడి చేసిన అత్యంత కిరాతకులైన ఉగ్రవాదులను భారత్ ఎలా చావు దెబ్బతీసింది? ఏరి ఏరి వేటాడడం అంటే ఇదేనేమో. పాకిస్తాన్ ఇప్పటి వరకు పెంచి పోషించిన ఉగ్రవాదులను భారత్ ఏరి మరీ వేటాడింది. ఇప్పటి వరకు సహనంతో ఉన్న భారత్ తన సత్తా ఏంటో చూపించింది. సైలెంట్గా ఉంటే సింహం ముందు కూడా కుక్కలు మొరుగుతాయి. కానీ సింహం ఒకసారి పంజా విసిరితే ఏమవుతుందో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు భారత్ తన పంజాను పాకిస్తాన్ వైపు విసిరింది. ఉగ్ర మూకలను తుదిమిట్టించింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ చిరకాల ప్రతీకారం కూడా తీరింది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ కు మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు. బవాహర్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజహర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రవూఫ్ అజహర్ పలు ఉగ్ర దాడుల్లో నిందితుడు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్టు డేనియల్ పెర్ల్ హత్యలో ఇతను కూడా ఉన్నాడు. IC-814 విమాన హైజాక్ లో రవూఫ్ కీలకంగా వ్యవహరించాడు. 5 పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత్ జైల్లో ఉన్న మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మొహమ్మద్ కీలక కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు భారత్ క్షిపణి దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ధృవీకరించాడు. బహావల్పూర్లో గల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని క్షిపణి దాడితో భారత్ ధ్వంసం చేసింది. ఈ క్రమంలో మసూద్ సోదరి, ఆమె భర్త, మేనలుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నారులు మరణించారని మసూద్ వెల్లడించాడు. అలాగే మసూద్కు అత్యంత సన్నిహితుడు, అతని తల్లి, మరో 2 సన్నిహితులు క్షిపణి దాడిలో మృతి చెందారని ఆ ప్రకటనలో వివరించారు. మసూద్ అజార్ను 2019 మేలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఏప్రిల్ 2019 నుంచి అజార్ బయట ప్రపంచానికి కనిపించకుండా బహవల్పూర్లోని ఓ రహస్య స్థావరంలో దాక్కున్నాడని భావిస్తున్నారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి, జమ్మూ కశ్మీర్ శాసనసభపై దాడి, పఠాన్ కోట్లో IAF స్థావరంపై దాడి, పుల్వామాలో ఆత్మాహుతి దాడి వంటి ఘటనల్లో జైషే మహమ్మద్ ముఖ్య పాత్ర పోషించింది. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా విడిచిపెట్టేందుకు ఉగ్రవాది మసూద్ అజార్ను భారత్ జైలు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి బహావల్పూర్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. బవాహల్పూర్లోని మర్కజ్ సుబాన్ను మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తున్నారు. భారత్ 9 ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ స్థావరాల నుంచి ఉగ్రవాదులు భారత్లో గతంలో దాడులకు ప్లాన్ చేశారు. బవహల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయంగా చెప్తారు. దీనిని భారత్ ధ్వంసం చేసింది. మురుత్కేలోని మర్కజ్ తోయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. భారత్ దాడుల్లో ఉగ్రవాదులు కొంతమంది చనిపోయారు. సియాల్కోట్లోని మహ్మూన్ జోయా అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది హిబ్జుల్ ముజాహిద్దీన్ శిబిరం. కొట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది.
20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం. కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్లో 4 గదులు, బరాక్లు ఉంటాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్టు సమాచారం. ముజఫరాబాద్లోని షవాయ్ నల్లా, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కర్ క్యాడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతుంటారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీ ఉగ్రవాద స్థావరం ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంచ్, రజౌరీ, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు ఈ స్థావరాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. మరొకటి ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని ట్రాన్స్పోర్ట్ క్యాంప్గా నిర్వహిస్తున్నారు. తెహ్రా కలాన్లోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం కీలకమైంది. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ పెద్ద ఆశ్చర్యపోయే విషయంగా అనుకోవటం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ముందు నుంచి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.